ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మీకేం అన్యాయం చేశానత్తా? ఎందుకు నా మీద ఇంత పగబట్టారు? ఎందుకు రాజుని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు? అదేంటి రూపా అలా అడుగుతున్నావు? గుళ్ళో నువ్వు కొట్టిన కొరడ దెబ్బలు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావేమో గాని మేము మర్చిపోలేదు. అందుకే నిన్ను దెబ్బ కొట్టాలనే ఇలా చేశాం. ప్రతీకారం తీర్చుకుంటారా అత్తయ్య? దెబ్బకి దెబ్బ కొట్టాలి కదా రూపా. మీ విషయంలో తలదూరిస్తే ఏదో చేస్తానన్నావు కదా రూపా. అందుకే నీ విషయంలో తల దూర్చి మరీ ఆలోచించాం. ఏం చేస్తావు వచ్చేయ్. పాపం అత్తయ్య రాజు చేస్తున్న యాక్టింగ్ చూసి నమ్మేసినట్టుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యండి. నిజం బయటపడ్డ రోజు ఆనందం అనే మాట కూడా మీ జీవితంలో తొంగి చూడకుండా చేస్తాను. ఈ పాపం ఊరికే పోదు. మా అమ్మా నాన్నల్ని విడదీశావు. ఇప్పుడు నా రాజుని నాకు దూరం చేయాలని చూస్తున్నావు. రాజుకి నేను నిజం చెప్తాను. ఈ పాపం ఊరికే పోదు. ఈ రాజుని దారికి తెచ్చుకుందామని తాయెత్తు కడితే నా ప్రాణానికి ఇలా తగులుకున్నాడేంటి? అస్సలు వదిలిపెట్టట్లేదు. కోమలి, ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను. నీ గుట్టు అందరి ముందు విప్పుతాను. అశోక్కి నీకు ఉన్న సంబంధం గురించి బయట పెడతాను. ముఖ్యంగా నువ్వు మా అమ్మాయి గారు కాదనే విషయం పెద్దయ్య గారికి తెలిసేలా చేస్తాను. అశోక్, రాజు మనల్ని ఫాలో అవుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామో రాజుకు తెలియకూడదు. వీలైతే మెయిన్ రోడ్లో నుంచి కాకుండా షార్ట్ కట్ ఏమైనా ఉంటే చూడు. అలాగే కోమలి. పద త్వరగా. ఎంగేజ్మెంట్ రోజు నా ఫోన్ నంబర్ ట్రేస్ చేసి నేనున్న లొకేషన్కి వచ్చేశాడు. ఎందుకైనా మంచిది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అమ్మగారు, మీ పెళ్లి రోజు ఇక్కడికొచ్చి మాతో గడిపేవాళ్ళు కదమ్మగారు. ఈసారి మీరు రాకపోవడం మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. రాలేకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. అలా అని మిమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. అమ్మగారు, మీకిష్టమైన సొంటి కాఫీ తీసుకొచ్చాను, తాగండి. మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీ మీద చాలా బాధ్యతలుంటాయి. అందుకే రాలేకపోయారనుకున్నాం. మీ పెళ్లి రోజుని మేమందరం పండగలా జరుపుకున్నాం అమ్మగారు. నాకెన్ని బాధ్యతలున్నా అందులో మీరు కూడా ఒక బాధ్యతే. భావన, బాగా చదువుతున్నావమ్మా? బాగా చదువుతున్నానమ్మగారు. కాలేజ్ ఫీజు కట్టేశారు కదా? కట్టేశామమ్మగారు. సంధ్య, నీ చదువు ఎలా ఉంది? బాగుంది మేడం. మీ అందరికీ కొత్త బట్టలు పంపించాను, వచ్చాయా? వచ్చాయమ్మగారు. వీళ్ళెవరు? మన అనాథ శరణాలయంలో కొత్తగా జాయిన్ అయ్యారా? కాదమ్మా, వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. అమ్మా, అయిన వాళ్ళందరూ కాని వాళ్ళుగా మారిపోయి ఇలా అనాథ శరణాలయంలో వదిలేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అనాథ శరణాలయంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నారమ్మా వీళ్ళు. ఓ, నిజంగా మీరు గొప్పవాళ్ళండి. మీలాంటి అత్తమామలు దొరకడం నిజంగా అదృష్టం. ఒక అనాథని భారీగా చేసుకోవాలనుకున్న మీ కొడుకుది ఇంకా పెద్ద గొప్ప మనసు. మీలాంటి గొప్ప మనుషులకి ఎలాంటి ఆపద రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంతకీ ఆ అదృష్టవంతురాలెక్కడా? తను బయటికెళ్ళింది మేడం. ఈ మధ్య చిన్న ఉద్యోగంలో చేరింది మేడం.
తనని పెళ్లి చేసుకోబోయే అతనే తనకి ఉద్యోగం చూసి పెట్టారు. సూపర్. మేడం, మీరు కూడా మా అబ్బాయి పెళ్లికి వస్తే బాగుంటుంది మేడం. అదేంటండి అలా అంటారు? ఇది బయట నుండి చూసే వాళ్ళకి అనాథ శరణాలయమేమో కానీ మాకు మాత్రం ఇదొక దేవాలయం, మా ఇల్లు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. మా ఇంటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే మేమందరం రాకుండా ఎలా ఉండగలం? తప్పకుండా వస్తాం. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? అదేనమ్మా, డిగ్రీ చదువుతుంది కదా. ఒక నిమిషం. హలో, చెప్పండి. అవునా? ఓకే. ఈవిడ ఎమ్మెల్యే గారు కాబట్టి కోమలి గురించి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకైనా మంచిది కోమలికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యే వచ్చారన్న విషయం కోమలికి చెప్దామంటే కోమలి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఇదేం చేస్తుంది? ఇక్కడికి వస్తుందా లేదా? ఛా, కోమలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? కోమలి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? చెప్పు రాజు, కోమలి ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? మిస్ అయిపోయింది అమ్మాయి గారు. మిస్ అయిందా? అలా జరగకూడదు రాజు. కోమలి మొబైల్ నంబర్ని ట్రాక్ చేస్తే తను ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక ట్రాక్ చేయడం కుదరదు అమ్మాయి గారు. నేను వెనకాల ఫాలో అవడం చూసి నా నుంచి తప్పించుకున్నట్టుంది. ఛా, ఆ కోమలి ఏం ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. నువ్వేం నిరాశ పడకు రాజు. తనెక్కడికెళ్ళినా ఇంటికే తిరిగి రావాలి కదా. నువ్వు ఇంటికి వచ్చేసే. కోమలి సంగతి ఇంట్లోనే చూద్దాం. సరే అమ్మాయి గారు, ఇప్పుడే వస్తాను.